హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఎల్జీలో కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఒక 210-15 లీటర్ అటు ఉంటుంది. దీంట్లో ప్రాబ్లం ఏమంటే కంప్రెసర్ వచ్చి లోపల వైండింగ్ షార్ట్ అయిపోయి బాడీకి వచ్చేసింది. బాడీకి వచ్చేస్తే మనం ఒకవేళ ఆన్ చేసి ఏమవుతుందంటే, ఒకటి ఆ రిలేలన్నా పట్టణ కాలిపోతుంది, లేదంటే ఫీజులు వేసిపోతుంది, లేదా అట్టే కొంచెం మనం వైరింగ్ సరిగా లేదు, పేసు న్యూట్రల్ మార్చిపెట్టుంటే మనకు చేయి పెడితే ఫుల్ షాక్ అనేది కొడుతుంది అనమాట. కూలింగ్ రాదు, కంప్రెసర్ ఆన్ అవ్వదు. సో మనం ఇప్పుడు వచ్చి మన కంప్రెసర్ రిమూవ్ చేసి కొత్త కంప్రెసర్ మనం వేయబోతున్నాము. ఎల్జీ MA42 వేస్తున్నాము. ఈ 42 కంప్రెసర్ మనకు 210 లీటర్ అనేది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్కి ఏమి ఇబ్బంది లేదు, ఎక్సలెంట్గా మనకు వర్క్ అవుతుంది అనమాట. మామూలుగా మనం వేస్తున్నాము. దీనికి వచ్చి మనకి కొత్త కంప్రెసర్లో మనకు రిలేలు, దానికి కింద ఆ రబ్బర్ బుష్లు మొత్తం అన్నీ మనకు సెట్గా వస్తుంది. మనం కంప్రెసర్ దీన్ని దాన్ని పెట్టి రెడీ చేయకముందు జస్ట్ అన్బాక్సింగ్ చేసిన వెంటనే ఒకసారి మనం తనిగా రన్ చేసి చూడడం బెస్ట్. సమ్ టైమ్స్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల మనకు కూడా కొత్త కంప్రెసర్ కూడా కొన్నప్పుడు ఆన్ అవ్వకుండా ఉంటుంది. మనం కూర్చోబెట్టి వెల్డింగ్లు అన్నీ చేసి దాని తర్వాత ఆన్ చేసి చూస్తే మళ్ళీ మనకు రీప్లేస్మెంట్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఫస్టే ఆన్ చేసి చూసేసి దాని తర్వాత మనం ఫిట్ చేసి మిగతా వర్కులు చేయడం కొంచెం మంచిది. అంటే కొన్నప్పుడు 1-2 సార్లు జరిగి ఉండదు కాబట్టి. కిలోమీటర్ పెట్టి కూడా మనం చెక్ చేసేది మంచిదే. ఎంత కరెంట్ అంటే అన్లోడ్లో మనకి ఎంత తీసుకుంటుంది, మళ్ళీ మనం బిగించి గ్యాస్ ఎక్కించిన తర్వాత మనకు ఎంత గ్యాస్ అంటే కిలోమీటర్లో మనకు సప్లై తీసుకుంటుంది అనేది కూడా మనకు క్లారిటీగా తెలుసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. మనకు ఇది అన్లోడ్లో అయితే మనకు 0.3 తీసుకుంటుంది. మనకు మంచి లోడ్లో అయితే ఒక 0.5 ఆ రేంజ్ తీసుకుంటుంది అనమాట. కంప్రెసర్ బాగుంది. మనకు బయట ఒకవేళ నిప్పుల్ పిన్ వెల్డింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే బయట చేసుకోవడం బెస్టే, లేదు లోపల పెట్టి చేసుకున్నానన్నా అట్లా కూడా చేసుకోవచ్చు. దీనికైతే మనం కొత్త నిప్పులు వేస్తున్నాము, స్టెయినర్ కొత్తది వేస్తున్నాము అంతే. మనకు మిగతా అంతా మనకు అంటే గ్యాస్ పక్కాగా ఉండింది, మనకు లీకేజ్ అయితే లేదు. ఈ బాక్స్ వరకు స్టెయినరు నిప్పుల వరకు మనం కొత్త వేస్తున్నాము. కంప్రెసర్ కొత్తది, మన కండెన్సర్ ఏం మార్చేది లేదు, క్యాబ్లర్ మార్చిపోయేది లేదు. జస్ట్ మిగతా అన్ని జస్ట్ మనం ఫ్రెష్ అవుట్ చేయడం వల్ల మనం క్లీన్ చేసుకునేసి మన వర్క్ అనేది చేయబోతున్నాం అనమాట. ఎడగచ్చు
కండెన్సర్ ఫ్రెష్ అవుట్ చేసేటప్పుడు మనకు అది బాగుందా లేదా అనేది కొంచెం క్లారిటీగా తెలిసిపోతుంది. దాని తర్వాత స్టెయినర్ అనేది వేసేసి క్యాబ్లర్ కూడా వెల్డింగ్ అన్నీ చేసిన తర్వాత సెక్షన్ ఒక కొంచెంసేపు అంటే ఎయిర్ ఎట్ట వస్తుంది, లేదు లోపల ఎక్కువ ఆయిల్ ఏమైనా కొట్టేస్తున్నదా, లేదా ఆయిల్ మనకు అంత ఫ్రీగా రాలేదా ఎయిర్ అన్నీ చెక్ చేసుకునేసి దాని తర్వాత మిగతా వెల్డింగ్లు అన్నీ చేసుకోవాలా. సెక్షన్ కూడా ఫ్రెష్ అవుట్ అయిన తర్వాత మనం దాన్ని కూడా వెల్డింగ్ అన్ని చేసిన తర్వాత వ్యాక్యూమ్ పెట్టి మనం గ్యాస్ సర్వింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఒక 10 నిమిషాలు కంప్రెసర్ వ్యాక్యూమ్ పెట్టున్నాము. ఒకవేళ వ్యాక్యూమ్ పంప్ మోటార్ ఉన్నదంటే దాంట్లో కూడా పెట్టచ్చు. ఒక 10 మినిట్స్ మనం పెట్టేసి 134 గ్యాస్ మనం ఎక్కిస్తున్నాము. ఈ కంప్రెసర్కి అదే సూటబుల్ మామూలుగా. దీనికైతే మనం పెట్టే ప్రెజర్ అయితే మ్యాక్సిమం అంటే ఒక 10కే మనకు పక్కాగా లోపల కూలింగ్ అనేది వచ్చేస్తుంది. కండెన్సర్ హీట్ మనం చెక్ చేసుకోవాలా, స్టెయినర్ వరకు వేడి వస్తుందా, లేదు కండెన్సర్ ఎక్కువ వేడి వచ్చేసి మనకు లోపల కూలింగ్కి రాలేదా అని కూడా మనం చెక్ చేసుకోవాలా. అది అలా రాలేదంటే అది వేరే కంప్లైంట్. అది ఒక 20 నిమిషాల తర్వాత మనకు లోపల బాక్స్ లోపల ఎక్సలెంట్గా ఐస్ అనేది కట్టి ఉండింది. ఈ విధంగా మనకు పక్కగా అంటే ఆ షీట్లో మనం గోరుతో కోకితే వేలతో కోకేటప్పుడు గోర్లో ఐస్ వచ్చిందంటే ఐస్ బాగా ఫామ్ అవుతుందని అర్థం. ఆ విధంగా వస్తేనే మనకు కూలింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి, మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.